నమస్తే అండి. నమస్తే. గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా! ముఖ్యంగా మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడడం జరిగింది. గతంలో కూడా భార్యాభర్తలకు సంబంధించిన కొన్ని విషయాల గురించి కూడా తను చాలా కాంట్రోవర్షియల్‌గా బయటకొచ్చారు. మరి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్ విద్య యశస్సు గురుండు విద్య విదేశ బంధుడన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్తుడే అని భర్తృహరి ఎప్పుడో రాశారు. అయితే ముఖ్యంగా ఏంటంటే గరిగపాటి గారు మనందరికీ ఏంటంటే ఆయన ప్రవచనాలు ముఖ్యంగా అంటే మన జీవితంలో అంటే ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా కానీ ఆయన ప్రవచనాలు చాలా వరకు రీచ్ అయినాయి. అంటే ఆధ్యాత్మికవేత్తల వల్ల ఏమన్నా దేశానికి ప్రయోజనం ఉందో లేదో తెలియదు కానీ గరిగపాటి నరసింహారావు గారు వల్ల ఏంటంటే ఆయనలో ఒక సామాజికవేత్త కనపడతారు. ముఖ్యంగా ఆయన చేసిన సేవలు ప్రవచనాలు ఏంటంటే అంటే దేశ విదేశాల్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాల గురించి, బంధాల గురించి, అనుబంధాల గురించి, విలువల గురించి ఎన్నో అనే గొప్ప గొప్ప ప్రవచనాలు అంటే విదేశాల్లో ఉన్న తల్లిదండ్రులు మర్చిపోయిన వాళ్ళు కూడా పిల్లలు తిరిగి వచ్చి కలిశారని ఆయన ప్రవచనాల వల్ల ఎంతో మేలు జరిగిందని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే గరిగపాటి గారు ఇవాళ మాట్లాడడం అనేది వాస్తవానికి ఆ వీడియో మొత్తం మనం చూస్తే ఖచ్చితంగా ఏంటంటే ఆయన మాట్లాడింది అక్షరాల నిజం. చాలా మంది చూస్తున్నారు అంటే నేను ఒక 1 వీక్ నుంచి ఫాలో అవుతున్నాను. దీని మీద జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు, సోకాల్డ్ చాలా మంది ప్రముఖులు అంటే చాలా మంది అంటే ప్రముఖులు కూడా చాలా వరకు మాట్లాడి పిల్లల కాడ గుడ్డు గురించి దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఆయన పూర్తి వీడియోలో మాట్లాడింది ఏంటంటే పిల్లలకి అంటే చదువు ముఖ్యం కానీ అంటే మిడ్ డే మీల్స్ మెనూ గురించి హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ చదువుకోవటానికి రండి పరిపూర్ణంగా సంపూర్ణంగా విద్యను అందిస్తామని అని చెప్పాలి కానీ గుడ్డు పెడతాం లేకపోతే ఇంకోటి అనేది ఆయన అది మాట్లాడడం అనేది కరెక్టే. ఎందుకంటే అంటే 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇవాళ అన్నం పెడుతున్నాము పిల్లలకంటే నిజంగా అన్నం ఎందుకు కరువు అవుతుంది? నిజంగా పేదవాడు ఎందుకు ఇవాళ మిగిలిపోతున్నాడు? ఇవాళ ముఖ్యంగా చెప్తుంటే పేదవాడు మధ్యతరగతి వాళ్ళు చాలా మంది ఎంతమంది ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తున్నారు అంటే మధ్యతరగతి పేద వర్గంలో చెందిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నారు చాలా మంది. కానీ నిజంగా పేదవాడికి ఆ పిల్లలకు అన్నం ఎందుకు కరువు అవుతుంది అనే దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అయితే అవసరం ఉంది. ఆయన చెప్పిన దాంట్లో నిజంగా ఇవాళ మాట్లాడిన ప్రముఖులు ఎవరైనా కానీ నిజంగా మరి ఇదే రాజకీయ నాయకులు నిజంగా ఆయన గరికపాటి గారు నోటికాడ గుడ్డు తీశారని మాట్లాడి ఈయన గారు తీసింది రాజకీయ నాయకులు పాలకులు తీస్తున్నారు. క్రూర మృగాలు ఇవాళ ఏంటంటే ఒక్కొక్కళ్ళు 100 కోట్లు మింగి ఒక్కొక్కరు 100 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఇవాళ పిల్లలకి అంటే ప్రపంచ దేశాల్లో 95% మొత్తం ప్రపంచంలో గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ మంది చదువుతున్నారు. కేవలం భారతదేశానికి ఎందుకు పట్టింది ఈ గతి? అంటే ఓన్లీ అంటే వాళ్ళు హీనంగా ఇవాళ అన్నం పెడతామమ్మా మా స్కూల్కి రండి చదువుకోవడానికి రండి అంటే ఇంత దౌర్భాగ్య దిశలో అంటే దేశం ఉన్నందుకు నిజంగా అందరం కూడా ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ విషయంలో మాత్రం గరికపాటి గారు నిజంగా తెలియజేసింది మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు. కాకపోతే ఆయన అయితే పూర్తిగా ఇది విశ్లేషిస్తే అంటే ఖచ్చితంగా దీని గురించి వివరాల్లోకి వెళ్ళి మాట్లాడితే మాత్రం చాలా బాగుండేదని నేను అభిప్రాయపడ్డాను.